ఈ ప్రభుత్వానికి ఈ పచ్చ మీడియా మాఫియా ఏదైతే ఉందో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్న ఒక ధైర్యం, ఏ విపత్తు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా, ఏ మరి దుర్మార్గం జరిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ గార్డ్ చేసేస్తారు, కాపాడేస్తారు, వాళ్ళు అడ్డం వేసేస్తారు, ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేస్తారన్న ఒక ధైర్యం ఈ మాఫియా, మీడియా మాఫియా వాళ్ళ కాపు కాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు విఐపీలకి లిమిటెడ్గా ఇచ్చి సామాన్య భక్తులకి ఎక్కువ పెద్ద ఎత్తున దర్శనాలు కల్పించి ఏర్పాటు చేసాం. ఆ సంవత్సరం అయితే గడిచిన లాస్ట్ ఇయర్ 2023 నేను ఆఖరి 2024కి ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. 22, 23 2 సంవత్సరాలు నేను చేయించిన జరిగింది. పెద్ద ఎత్తున 150,000, 160,000 మంది భక్తులు ఎంతో సంతోషంగా అక్కడ దర్శనం చేసుకుని ఎప్పుడు ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు, ఇంత బాగా చేయించారని సామాన్య భక్తులు అందరూ చెప్తున్నారు. ఈ విఐపీలని లెక్క ప్రకారం ఇచ్చిన దాంట్లో ఆ దర్శనం చేసుకెళ్ళిపోయిన తర్వాత ఆ టికెట్లని రీసైకిల్ చేసేసారు. రీసైకిల్ చేసేస్తే అనుకున్న వాళ్ళకంటే ఎక్కువగా విఐపీ క్యూ లైన్లో ఉండటం, వాళ్ళకి ఏదో సరైన మంచినీళ్ళు అందలేదని పెద్ద గొడవ చేస్తే ఈ పచ్చ మీడియా దాన్ని విపరీతమైన రాద్ధాంతం చేసి అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఘోరం జరిగిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమిలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సనాతన హిందూవాదిగా కొత్త అవతారం, ఆయన ఎప్పటికప్పుడు రోజుకు ఒక అవతారమో మరి నెలకు ఒక అవతారమో ఏదో మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి పెద్ద కామెంటు చేయాలని కాదు, కానీ ఆయన చెప్పుకున్న మాటలు సనాతన హిందూవాదిగా హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదని రకరకాలుగా ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ సింహాచలం ఆలయంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులు చెప్పేది ఏంటంటే, మీడియా కూడా చెప్తుంది ఏంటంటే, ఏ రకమైన అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరూ లేరు అక్కడ. కేవలం వాలంటీర్గా ఏదో సేవ చేద్దామని వచ్చిన వాలంటీర్స్ మాత్రమే వాళ్ళు హుటాహుటిని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి పంపించే కార్యక్రమం చేశారు. మరి ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నా కూడా పచ్చ మీడియా